హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ADF.ly అనే వెబ్సైట్ గురించి మీకు చెప్తాను. ఈ వెబ్సైట్ ద్వారా మీరు జెన్యూన్గా పెట్టుబడి లేకుండా మీరు సింపుల్గా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. చూడండి, నాకు ఈ మే నెలలో నాకు టోటల్ $29 అంటే మన $29 ఈక్వల్ టు 29 USD టు INR అంటే 1871 మనకి నాకు ఈ నెలలో వచ్చాయి అన్నమాట. అయితే నేను ఇంకా దాన్ని తీసుకోలేదు, ఇంకా నా డబ్బుల్ని తీసుకోలేదు. మనకి ఇంత డబ్బుల వరకు అవసరం లేదు. మనకి ఈ $29 ఉంది కదా, అది $5 అయితే చాలు. మనం అనేది దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు విత్డ్రా ఆప్షన్ ద్వారా. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ విత్డ్రా ఎలా చేసుకోవాలి అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో నేను వేరే అకౌంట్తో చెప్తాను. ఎందుకంటే ఇది నా ఒరిజినల్ అకౌంట్. నేను దీన్ని జస్ట్ మీకు నా యొక్క యార్నింగ్స్ చూపించడానికి, మీకు నమ్మకం కలగడానికి జస్ట్ చూపించాను. ఓకే, సరే. మనం ముందుగా ఏం చేయాలంటే, నేను లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీడియో డిస్క్రిప్షన్లో. అక్కడి నుంచి మీరు సైన్ అప్ అవ్వండి. నేను ఇప్పుడు దీన్ని లాగౌట్ చేస్తున్నాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా వస్తుంది, ఎలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ జాయిన్ నవ్ అని ఉందిగా, ఈ జాయిన్ నవ్ అనే దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ నేమ్ అడుగుతుంది, సెకండ్ నేమ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఇలా అడుగుతుంది. సింపుల్గా మీరు ఎంటర్ చేసేయండి. ఫస్ట్ నేమ్, డెమో నేమ్, ఏదో నేమ్ అనేది మీరు పెట్టేయండి. యూజర్ నేమ్ అడుగుతుంది. మనకి వీటితో సంబంధం లేదనమాట. యువర్ నేమ్తో సంబంధం లేదు, యూజర్ నేమ్తో సంబంధం లేదు. ఇప్పుడు ఈమెయిల్ దగ్గరకు వచ్చేసిన తర్వాత ఈమెయిల్ మాత్రం మనం కరెక్ట్గా పెట్టాలి. మన ఈమెయిల్ అనేది వెరిఫికేషన్ మెయిల్ అనేది దానికి వస్తుంది కాబట్టి దానికి కరెక్ట్గా పెట్టండి. ANESHKALA @gmail.com. ఓకే, ఇక్కడ రీటైప్ ఈమెయిల్ ఉంది కదా, మళ్ళీ కూడా సేమ్ అలాగే గణేష్ TOKKALA అన్నీ ఎంటర్ చేస్తాం. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ ఆప్షన్ ఏమో లింక్ షేర్ చేసుకుంటూ డబ్బులు సంపాదించడానికి. సెకండ్ ఆప్షన్ ఏమో కస్టమర్స్కి అనమాట. అంటే ADF.lyలో ఎవరైతే వాళ్ళ యొక్క కటౌట్లు, బ్యానర్స్ ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారో వాళ్ళదనమాట. సపోజ్ చూడండి, మనకి టీవీలో మనకి కొన్ని యాడ్స్ వస్తుంటాయి, కోల్గేటు, చింతాల్ సొప్పు అలాంటివి. అలాంటి వాళ్ళు యాడ్స్ ఇచ్చుకోవాలి నెట్లో అనుకుంటే ఈ కింద ఆప్షను. మనం మనీ ఎర్న్ చేసుకోవాలంటే యాడ్స్ ద్వారా పై ఆప్షను. కాబట్టి మీరు పై ఆప్షన్ క్లిక్ చేసి పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలి. పాస్వర్డ్ అనేది 2 టైప్స్ మనం టైప్ చేయాలన్నమాట. 2 టైప్స్ టైప్ చేసి ఇక్కడ మనకి క్యాప్చా ఉంది, క్యాప్చాని క్లియర్ చేయాలి. మెమోస్ 200SW. ఇక్కడ ఎగ్రీ ఉన్నదిగా, దానిపై క్లిక్ చేసి జాయిన్ కావండి. ఈ పార్ట్ ఫాలోడ్ ఎగ్జిట్ షుడ్ నాట్ కంటైన్ ద సింబల్. ఓకే, ఇప్పుడు మనం క్యాప్చా అనేది కరెక్ట్గా కొట్టలేదని చెప్పి అడిగింది. మళ్ళీ మనం సెకండ్ టైం కొడదాం. CALLE_TORI. ఇప్పుడు జాయిన్. ఓకే, ఇప్పుడు మనం ఈ ఈమెయిల్ అనేది మనం ఓపెన్ చేయాలన్నమాట. ఆ ఈమెయిల్ ఐడి మనకు ఓపెన్ చేస్తే మనకు ఒక లింక్ అనేది దాంట్లోకి వెళ్తుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే మనకి కోడ్ అనేది వెళ్తుంది అన్నమాట. GANESHDOKKALA
మీ ఈమెయిల్లోకి లాగిన్ అయిపోండి. నేష్ కళ 142 NESHTO కళ 142. ఓకే, మనం ఈమెయిల్ ఐడిలోకి లాగిన్ అయిపోయాం. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు జీమెయిల్ అనే ఆప్షన్ వస్తుంది. అందులోకి వెళ్ళండి. అందులోకి వెళ్తే మనకి చూడండి, ఇక్కడ ADF.LY ఈ కంపెనీ గుర్తుంచుకోండి. అది మీకు ఒక మెయిల్ అనేది వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ అకౌంట్ కన్ఫర్మేషన్ విత్ ADF.LY దానిపై క్లిక్ చేయండి. దానిపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అని ఉందిగా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఒక బాక్స్ అనేది వస్తుంది. ఇక్కడ మనం ఒక కోడ్ అనేది తెచ్చి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ కోడ్ ఎక్కడ ఉంటుందంటే మీ ఈమెయిల్లో చూడండి, ఇక్కడ ఒక కోడ్ అనేది మనకి వచ్చింది. కోడ్ని కాపీ చేసి ఇందులో ఎంటర్ చేసి కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయండి. మీకు ఒక్కోసారి సైట్ ఇలా రావచ్చు. ఇలా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ రిఫ్రెష్ చేయండి. ఎక్కువసార్లు రిఫ్రెష్ చేస్తేనే అది ఓపెన్ అవుతుంది. లేకపోతే ఇక్కడ స్టార్టింగ్లో www. అని యాడ్ చేయండి. ఓకే, యాడ్ చేసి రిఫ్రెష్ కొట్టండి. ఓకే, ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఇక్కడ కోడ్ ఉందిగా, ఈ కోడ్ తెచ్చి ఇందులో పేస్ట్ చేయాలి. ఫ్రెండ్స్, ఇది మన ఇండియాలో సరిగా పనిచేసేది కాదు, ప్రెజెంట్ అయితే పనిచేస్తుంది. ఓకే, చూడండి, ఇక్కడ మనకి సారీ దేర్ హ్యాస్ బీన్ ప్రాబ్లమ్ విత్ యువర్ కన్ఫర్మేషన్కి ప్లీజ్ ట్రై అగైన్ కాపీ పేస్ట్. సెకండ్ టైం మనం కాపీ పేస్ట్ చేద్దాం. మన ఇక్కడ సి మిస్ అయిపోయింది మనం టైప్ చేసేటప్పుడు. ఓకే, కాపీ పేస్ట్ కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ అకౌంట్ కన్ఫర్మ్డ్. ఓకే ఫ్రెండ్స్, మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. క్లిక్ హెర్ అని ఉంది కదా, ఈ క్లిక్ హెర్పై క్లిక్ చేయండి. మనకి లాగిన్ అనేది పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు లాగిన్ అయిపోవచ్చు సింపుల్గా. మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ dokala@gmail. ఓకే ఫ్రెండ్స్, మీ అకౌంట్ అనేది క్రియేట్ అనేది అయిపోయింది. ఇప్పుడు మీరు మనీ ఎలా ఎర్న్ చేయాలి ఇందులో అని అనుకుంటారు కదా. ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ కొన్ని లింక్స్ మీరు కాపీ చేసి మీ యొక్క ఫేస్బుక్లోని, వాట్సాప్లోని షేర్ చేసుకొని డబ్బు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు నేను సపోజ్ ఏదో ఒక మంచి పేజ్ తీసుకుందాం, కామెడీ తెలుగు స్టోరీస్. అక్కడ Telugu1.com అని చెప్పి మనకి ఒక స్టోరీస్ అనేది వచ్చాయి. ఇందులో ఏదో ఒకటి ఎంచుకోండి. ఇది మనకి ఒక వీడియో అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి లింక్ ఉంటుంది. ఈ లింక్ పై వీడియో మనం షేర్ చేయాలనుకోండి, ఆ లింక్ని కాపీ, లింక్ అడ్రస్, ఇది జోక్స్ అన్నమాట. ఈ లింక్ని కాపీ చేసిన తర్వాత ఇందులోకి వచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ష్రింక్ కొట్టండి. ష్రింక్ కొడితే మీకు ఒక కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ కోడ్ని
కాపీ చేసి మీ యొక్క ఫేస్బుక్లోనో లేకపోతే వేరే ఎక్కడైనా కాపీ చేసి మీరు ఆ లింక్ని ఓపెన్ చేయమని చెప్పండి మీ ఫ్రెండ్స్ని కానీ లేకపోతే వేరే వాళ్ళని కానీ. చూడండి, ఇప్పుడు నేను ఆ లింక్ని ఇక్కడ నేనే ఓపెన్ చేస్తాను. ఓకే, నేనే ఓపెన్ చేశాను అనమాట ఆ లింక్ని. ఇప్పుడు నాకు ఆ వీడియో ఓపెన్ అవుతుంది. ఇందాక మనం చూసాం కదా, మీ ఫ్రెండ్స్కి స్టార్టింగ్ ఎలా వస్తుందన్నమాట. మీరు ఓపెన్ చేసిన వెంటనే మీ ఫ్రెండ్స్కి స్టార్టింగ్ ఎలా వస్తుంది, ఈ కార్నర్లో స్కిప్ అని ఉంటుంది అన్నమాట. 5 సెకండ్స్ వెయిట్ చేస్తే మీ ఫ్రెండ్స్ ఇక్కడ స్కిప్ బటన్ అనేది వస్తుంది. ఓకే, స్కిప్ బటన్ కొట్టిన వెంటనే మీకు వీడియో అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇలా మీకు ఇప్పుడు నేను ఒక లింక్ అనేది ఓపెన్ చేశాను. అంటే మన లింక్స్ మనం ఓపెన్ చేసుకుంటే దానికి కౌంట్ అవ్వదు, ఎందుకంటే ఐపీ అడ్రస్తో అది మన సైట్ని బ్లాక్ చేయదు, కానీ కౌంట్ అవ్వదు అనమాట. సరే, ఇప్పుడు మనం ఇలా ఎన్ని లింకులని షేర్ చేస్తాం, ఎన్ని లింకులని మనం ఫ్రెండ్స్కి వాళ్ళకి పోస్ట్ చేసి క్లిక్ చేస్తాం, చాలా మన సాధ్యం కాదు. కాబట్టి మనకి మీ అందరికీ బ్లాగర్ తెలుసు కదా, blogger.com. ఈ blogger.comలోకి వెళ్ళి మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోండి. మీరు ఫ్రీగా ఒక బ్లాగర్ అకౌంట్లో వెబ్సైట్ తీసుకొని మీ యొక్క ADF-Fly దాంట్లో ఇక్కడ రెఫరల్ అని ఉంది కదా, ఈ రెఫరల్పై క్లిక్ చేస్తే మీకు ఈ యాడ్స్ వస్తాయి అన్నమాట. చూడండి, ఇలా ఈ యాడ్ ఉంది కదా, ఈ యాడ్ని కోడ్ అంతా తీసుకెళ్ళి మీ బ్లాగ్లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా యాడ్స్ అనేవి మీ బ్లాగ్లో పెట్టి ఇంకా ఎక్కువ మనీ యాడ్ని ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఛానల్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.